ఫ్రెండ్స్, అల్లు అర్జున్కి ప్రమాదం, తీవ్ర దుఃఖంలో టీం. ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ విషయాన్ని మనం చాలామందికి తెలియజేసే అవుతాం. అదేవిధంగా అల్లు అర్జున్కి ఎందుకు ప్రమాదం, అదే విషయంగా తీవ్ర దుఃఖంలో ఎందుకు ఆ టీం ఉన్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్దాం. ఫ్రెండ్స్, పుష్ప టీంకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే వరుస ఘటనలు, కోర్టు కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది పుష్పరాజ్ యూనిట్. ఇలాంటి టైంలో హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. పుష్ప 2 సినిమాకు వచ్చిన లాభాలను జానపద కళాకారులు పింఛన్ కోసం కేటాయించాలంటూ లాయర్ నరసింహరావు హైకోర్టులో ప్రయోజన వ్యాజ్యం కింద పిల్ చేశారు. అయితే పుష్ప 2 టీంకు భారీగా లాభాలు వచ్చాయని, ఆ విషయాన్ని మూవీ నిర్మాతలే స్వయంగా ప్రకటించినట్టు ఆయన కోర్టుకు వివరించారు. వాస్తవానికి పుష్ప సినిమాకు ఇంత లాభాలు రావడానికి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపు కారణంగా అన్నారు. ప్రభుత్వ సహకారంతోనే ఇంత లాభాలు వచ్చాయి కాబట్టి ఆ లాభాలను సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం జానపద కళాకారుల పెన్షన్ కోసం మళ్లించాలన్నారు. తెలంగాణ హోంశాఖ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చి మరీ పర్మిషన్ ఇచ్చిందని, కాబట్టి ఆ లాభాల్లో వాటాలను పొందే హక్కు జానపద కళాకారులకు ఉందని నరసింహరావు చెప్పుకొచ్చారు. అయితే లాభాల విషయం ఎప్పుడో అయిపోయిందిగా అని కోర్టు ప్రశ్నించగా దానికోసమే ఇప్పుడు పిల్లి వేసినట్టు నరసింహరావు చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి కాపీలను సబ్మిట్ చేయాలంటూ కోర్టు 2 వారాల దాకా విచారణ వాయిదా వేసింది. అయితే ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్లో ఆటెప్పుగా అయింది. ఎందుకంటే పుష్ప 2 మొన్నటి దాకా సంధ్య థియేటర్ ఘటనతో ఉక్కురు బిక్కురు అయింది. ఆ ఘటన నుంచి పూర్తిగా బయటపడలేనే లేదు. ఆ తొక్కిసలాట్లో గాయపడ్డ శ్రీజేష్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు. కానీ సోషల్ మీడియాలో, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఇప్పుడిప్పుడే పుష్ప 2 గురించి చర్చ జరగడం ఆగిపోయింది. ఇలాంటి టైంలో ఓటర్ల గురించి పిల్లి వేయడంతో మళ్ళీ పుష్ప 2 గురించి మళ్ళీ చర్చ మొదలైంది. మరి దీనిపై పుష్ప ప్రొడ్యూసర్లు ఏదైనా స్పందిస్తారో లేదో అనేది చూడాలి. ఒక రకంగా చెప్పాలంటే మళ్ళీ అల్లు అర్జున్కి ఇది ఒక రకమైన ప్రమాదం అని చెప్పాలి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.